హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 43. ఛ! ఇది టైం చూసి ఆడుకుంటుంది అని విసిగ్గా వస్తూ ఉన్న ఆయువునే కోపంగా చూస్తూ ఉంటాడు రాజు. కానీ ఆయు చూపు మొత్తం ఉర్వి మీదనే ఉంటుంది. ఆమెనే చూస్తూ కళ్ళతోనే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ, ఎన్నో అడుగుతూ, ఏదో చెప్తూ దగ్గరికి వచ్చాడు. ఆద్య వెంటనే లేచి ఆయు ఎవరో కూడా తెలియకున్నా ఆయు కటౌట్ చూసి 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ తన సీట్ ఆఫర్ చేస్తుంది. ఆద్య లేచి నిలబడగానే, అయ్యో! దీనికి నోరే ఉంది, ఇంకేమీ లేదు, అంతా ఖాళీ, బుర్ర ఏమీ లేదు. అతన్ని అసలు ఎవరో కూడా తెలియకుండా చూడు ఎలా నవ్వుతూ ఎలా నిలబడిందో, లైట్ హౌస్ లాగా సైట్ కొడుతూ అని తల పట్టుకుంటాడు రాజు. కానీ ఆయు మాత్రం ఊర్వేని చూస్తూ వెళ్ళి తనకి ఒకవైపు రాజు కూర్చుంటే ఇంకొక వైపు వెళ్ళి కొంచెం ఊర్వి చైర్కి దగ్గరగా జరుపుకుని కూర్చున్నాడు ఆయు. రాజు ఆయు వైపు ఒక చూపు చూసి నిలబడే ఆయుని కనురెప్ప వెయ్యకుండా చూస్తూ ఉన్న ఆద్యాన్ని చూస్తూ, అమ్మా లైట్ హౌస్ కూర్చో. తను కూర్చుని చాలాసేపు అయ్యింది. అప్పుడు కొంచెం రియాలిటీకి వచ్చి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రాజ్ని ఊర్విని ఇటు కొత్తగా వచ్చిన ఆయుని అసలు వీళ్ళకి ఏమవుతాడు, అసలు ఎవరు అతను అని కొన్ని పదుల సంఖ్యలో ప్రశ్నలను మైండ్లో రన్ చేస్తూ తన ప్లేస్లో కూర్చుంది ఆద్య. మీరేంటి అయ్యు గారు ఇక్కడ? అయినా మీకు మీటింగ్ ఉంది కదా, మీకు కుదరదనే కదా మీకు మెసేజ్ పెట్టి నేను రాస్తూ వచ్చాను బయటికి లంచ్కి. మీరు ఎలా ఇక్కడ? అదేమీ లేదు బంగారు. నువ్వు మెసేజ్ చేయగానే నాకు కూడా నీతో పాటే బయట లంచ్ చేయాలి అనిపించింది. అందుకే మీటింగ్లో మెయిన్ థింగ్స్ అన్నీ చెప్పేసి మిగతాది మీటింగ్ అంతా కూడా డైరెక్టర్స్ని చూసుకోమని చెప్పొచ్చాను అని ఊర్వి చెయ్యిని తన చేతిలోకి తీసుకుంటాడు వాయు. అంత అర్జెంటుగా డైరెక్టర్స్కి వర్క్ వదిలి రావాల్సిన అవసరం ఏంటో అడుగు క్యూటీ. కాసేపు నిన్ను నాతో కూడా టైం స్పెండ్ చేయనివ్వడు. రాస్ చాలు. ఆయువు గారు లేకుండా నేను లంచ్ చేయడం నాకు కూడా బాగోలేదు. నేను రమ్మని చెప్దాం అనుకున్నా కానీ మీటింగ్ ఉందని నేను ఫోర్స్ చేయలేదు అంటుంది రాజ్ని కూల్ చేస్తూ ఊర్వి. అసలు వీళ్ళ మాటలు వింటున్న ఆద్యకి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతూ ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అలానే చూస్తూ ఉంది. ఆయుకి ఊర్విని ఉదయం నుండి మిస్ అయిన ఫీల్ ఉండడంతో ఆమె చేతి వేళ్లను తన చేతి వేళ్లతో లాక్ చేసి చిన్నగా ప్రెస్ చేస్తాడు. అది చూసిన రాజు బయటికి వచ్చినప్పుడైనా సరే నా క్యూటీని కొంచెం మా కొదులు అని ఊర్వి ఇంకో చెయ్యి పట్టుకుంటాడు రాజు. అది చూసి ఆయువుకి కోపం వచ్చి ఊర్వి చెయ్యిని వదిలి చెయ్యిని కూడా ఊర్వి చెయ్యి నుండి లాక్కుంటాడు. మళ్ళీ మొదలు పెట్టారా, ముందు తినండి, చల్లారిపోతున్నాయి అని ఇద్దరి వైపు ఒక లుక్ ఇచ్చి ఆద్య వైపు చూసి ఏం చెప్పాలో అర్థం కాక మీరు కూడా తినండి అని అంటుంది. ఆద్య కళ్ళు మొత్తం ఆయు వైపే ఉన్నాయి. ఎవరు అన్నట్టు ఆమె కళ్ళు ప్రశ్నిస్తున్నట్టు ఉంది. అది అర్థమయ్యి ఊర్వి ఆయుని పరిచయం చేసేలోపే స్పూన్తో ఫుడ్ తీసి ఊర్వి నోటి దగ్గర పెడతాడు ప్రేమగా. ఊర్వి కొంచెం మొహమాటంగానే ఆయు వైపు చూసి ఇది మన ఇల్లు కాదు ఆయు, మీరు ఇలా చేయకండి అని అంటుంది చిన్నగా గొణుగుతూ. లేదు, నువ్వు తిన్నాకనే అని అలానే ఉంచుతాడు స్పూన్ని. ఇంతలో ఇంకొక స్పూను ప్రత్యక్షమవుతుంది. అది చూసి ఆయు రాజుని కోపంగా చూసి నువ్వు కూడానా అని అడుగుతుంది. బదులుగా ఆయుని చూసి స్మైల్ చేస్తాడు రాజు. అయ్యో రామా అని తల పట్టుకుంటుంది ఊర్వి. నీది నువ్వు తినొచ్చు కదా రాజ్. అయినా అది నేను అడగాలి ఆయు, నా క్యూటీకి పెట్టాకనే నేను తింటా. రాజ్ నా బంగారు తను నేనే తినిపించాలి. ఆయు లేదు లేదు నేను, లేదు లేదు నేనంటే నేను. అబ్బబ్బా ఆపండి మీ గొడవ, నాది నేను తింటాను, మీది మీరు తినండి అంటుంది కోపంగా ఊర్వి. ఆద్యకైతే పిచ్చి లేస్తుంది వాళ్ళు చేసేది చూస్తూ ఉంటే. అసలు ఎవరు వీళ్ళు, ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోలేకపోతుంది. ఇటు నుంచి ఇటే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళడం ఖాయం అని ఆద్య అనుకుని ఏదైతే అదే అయ్యిందని తన డౌట్స్ చిట్టాని ఊర్వి ముందు పెట్టింది. ఊర్వి గారు, అది ఇఫ్ యూ డోంట్ మైండ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం చెప్తారా, నాకు అర్థం అవ్వట్లేదు, అసలు తిండి కూడా ఎక్కట్లేదు అని వాపోతుంది. ఆద్య మొహం చూస్తే
ఊర్వికి వర్ష గుర్తుకు వస్తుంది. చిన్నగా ఊర్వి నవ్వుతూ, సారీ అండి మీకు ఇబ్బంది కలుగుతున్నందుకు. అయ్యో ఊర్వి గారు, సారీ ఎందుకండి అంటుంది ఆద్య. ఒక్క క్షణం ఆయు వైపు చూసి, అంత పెద్ద సీఈఓ ఇలా రెస్టారెంట్లో అని చెప్తే బాగోదు అని హీఈస్ మై ఫ్రెండ్ ఆయువ్ అని చెప్తుంది. అంతే, ఆయువుకి ఒక్కసారిగా పొలమారుతుంది. రాజ్ అయితే ఆయువుని చూసి ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు, ఫ్రెండ్ అని పరిచయం చేయగానే. ఇంకా ఆయువుకి ఒక్కసారిగా పొలమారుతుంది. వెంటనే ఊర్వి ఆయు వైపు చూసి తలపై చిన్నగా తడుతుంది. ఆయు రాజు వైపు చూడగానే అతను నవ్వుతూ ఉండడం కనిపించింది. ఇక ఆయువుకి కోపం వచ్చింది. చిన్నగా, ఏంటి బంగారు, నన్ను ఫ్రెండ్ అని పరిచయం చేస్తున్నావేంటి? నేనెవరో ఏంటో నీకేమవుతానో చెప్పు అంటాడు ఆయు. ఆయు, అయ్యో ఆయువు గారు, ఆమె ఎవరో ఏంటో నాకు తెలీదు. ఇంక మీరు మన రిలేషన్‌ని బయటికి అనౌన్స్ చేయలేదు కదా! నేను అందుకే ఫ్రెండ్ అని అలా చెప్పాను. కనీసం బాయ్ ఫ్రెండ్ అని పరిచయం చెయ్యొచ్చు కదా! అని అంటాడు ఆయు ఊర్వితో, మొహం మొత్తం చిన్నగా చేస్తూ. ఆ! సరే సరే అని ఆద్య వైపుకు తిరిగి చెప్పబోయే లోపలే రాజు ఊర్వి ఏం చెప్పబోతుందో ఒక్కసారిగా ఊహించి ఆమె మాటకు అడ్డుపడుతూ ఆద్య అని పిలుస్తాడు రాజు. ఆద్య రాజు వైపు చూసి, అసలు ఇప్పటివరకు రాజు ఆమెను పేరుతో పిలవలేదు. అతడు అలా పిలవగానే ఎందుకో గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకున్నట్టు ఉంది ఆద్యకి. ఎందుకో ఆద్య రాజ్ పిలుపుకి అలానే చూస్తూ ఉంది అతని వైపు. నీకు క్లియర్‌గా నేను చెప్తానులే కానీ, మనసులో మాత్రం ఆయువుతో కాసేపు ఆడుకోవాలి అనిపించింది రాజ్‌కి. తను ఆయు, ఊర్వి ఫ్రెండ్, ఇంకా నేను క్యూటీ అని ఆమె చెయ్యిని ఆయు చేతిలో నుండి తప్పించి తన పట్టుకుని సిగ్గుపడుతూ ఆమె చేతి వేళ్లతో ఆడుతూ, తొందరలోనే మేం మ్యారేజ్ చేసుకోబోతున్నాం అని చెప్తూ ఆయు వైపు చూసి ఒక కిల్లింగ్ నవ్వు నవ్వుతాడు. ఆయుకి అర్థమైపోతుంది కావాలని చేస్తూ ఉన్నాడని రాజు. అలాగే ఆయుకి విపరీతమైన కోపం కూడా వస్తుంది. అతని వైపు అలానే చూస్తూ ఉంటాడు ఆయు. రాజ్, నువ్వేం మాట్లాడుతున్నావు అని ఊర్వి రాజ్ని మందలించే లోపే ఊర్విని తన వైపుకు లాక్కుని ఆమె పెదవులపై ముద్దు పెడతాడు, జస్ట్ షేక్ లాగా. ఊర్వి షాక్ అవుతుంది. ఆద్య అయితే ఒక్కసారిగా వాళ్ళిద్దరినీ చూసి నోరు వదిలేస్తుంది. రాజ్ కూడా మొహం చిన్నపుచ్చుకుంటాడు. ఊర్వి ఇక అలా షాక్లో ఉండగానే ఆమెను వదిలి రాజ్ వైపు చూసి షీజ్ మైన్ అండ్ షీజ్ మై వైఫ్ అని అంటాడు. ఆద్యకైతే బుర్ర పేలిపోతుంది. ఈయనేమో కాబోయే ఆవిడ అంటాడు, ఈయనేమో నా వైఫు అంటాడు. నాకు పిచ్చి లేస్తుంది. అసలు వీళ్ళ మధ్యలో నాకు పిచ్చి లేచేలా ఉంది అని ఆద్య అనుకుంటూ ఉంటుంది. రాజు మాత్రం ఆయువుని కొట్టేలా చూస్తూ ఉన్నాడు. ఆయు రాజు వైపు ఒక కన్నింగా నవ్వుతూ ప్లేట్లో ఉన్న పీస్ని ఇక ఫోక్తో గుచ్చి నోట్లో పెట్టుకుంటాడు. ఊర్వికి మాత్రం అసలు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇలా ఆయు ముద్దు పెడతాడు అని అస్సలు అనుకోలేదు. అందుకే ఎక్స్క్యూజ్ మీ అని లేచి వాష్రూమ్ వైపు వెళ్ళిపోతుంది. రాజు ఆయువులు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు కోపంగా. వాళ్ళనే చూస్తూ, దేవుడా, ఎందుకు స్వామి నాకు ఈ రోజు ఇలా రాసావు? నాకు అసలు చైనీస్ మూవీ చూస్తూనే ఉన్నట్టుంది. అసలు ఈయనెవరు అని రాజ్ని చూసి, ఈయనెవరు అని ఆయువుని చూస్తుంది. ఈయనేమో చాలా రిచ్‌గా, చాలా పిచ్చి యాటిట్యూడ్‌గా కనిపిస్తున్నాడు ఆయువుని. ఇద్దరికిద్దరే, అందంలో తక్కువ కాదు. మరేంటి అసలిద్దరూ ఒకే అమ్మాయిని తగులుకున్నారు? నాకు పిచ్చి లేస్తుంది బాబోయ్! అర్జెంటుగా ఊర్వి గారిని అడిగి తెలుసుకోవాలి. లేదంటే నా బుర్ర పేలిపోయేలా ఉంది అని తను కూడా ఎక్స్‌క్యూజ్ మీ అని ఊర్వి వెనకే వచ్చేస్తుంది ఆద్య. ఇక హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్న ఊర్వి దగ్గరకు వచ్చి, ఊర్వి గారు, అది మీరు ఏమీ అనుకోనంటే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, చెప్తారా? ఇక ఊర్వికి ఆద్య ఫేస్ చూడగానే ఒక్కసారిగా నవ్వొస్తుంది. ఎలా ఉంది అంటే కన్‌ఫ్యూజన్‌కి ఇంకా కొంచెం సేపు అయితే ఏడ్చేలా ఉంది ఆమె ఫేసు. వీళ్ళ ఇగోతో పాపం ఆద్య చాలా కన్‌ఫ్యూజన్ అయిపోయింది అని అనుకుని, హా! అడగండి అని అంటుంది. మరీ అంత మర్యాద ఎందుకులెండి. నన్ను మీరు నువ్వు అని పిలవచ్చు. అయితే నువ్వు కూడా నన్ను ఏకవచనంతో పిలవాలి. సరే ఊర్వి, సరే చెప్పు, ఏంటి ఏదో అడగాలి అన్నావు?
అది ఇందాక టేబుల్ దగ్గర జరిగింది. కొంచెం క్లియర్ చేస్తారా? ప్లీజ్ నాకు చైనీస్ సిరీస్ చూస్తున్నట్టు ఉంది. ఊర్వి చిన్నగా నవ్వి, ఆయువు గారు చెప్పింది నిజమే. రాజ్ నేను ఫ్రెండ్స్. ఊరికే అలా వాళ్ళు నా కోసం గొడవ పడుతూ ఉన్నారు. అది ఎప్పుడూ ఉండేదే. అది మామూలే. మీరేం పట్టించుకోకండి. అంటే రాజ్ మీరు లవర్స్ కాదా? అంటే తను నిన్ను ట్రీట్ చేసే దాన్ని బట్టి చూస్తే నాకు అలా అనిపించింది. మీరిద్దరూ లవర్స్ అనుకున్నా. సారీ అండి. అయ్యో! సారీ ఎందుకు ఆద్య? నువ్వలా అనుకోవడంలో ఏమీ తప్పులేదు. రాజ్ నన్ను కేర్ చేసేది ఎవరు చూసినా సరే అలానే అనుకుంటారు. అది కూడా లవ్వే కానీ నువ్వనుకున్న లవ్ కాదు. దాన్ని చెప్పడం కూడా కష్టమే అని చిన్నగా నవ్వుతుంది ఊర్వి. ఆద్యకి ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది ఊర్వి చెప్పేదాన్ని బట్టి. ఇక రాజు ఊర్వి రిలేషన్ మీద, అలాగే ఆయు ఊర్విలు వైఫ్ అండ్ హస్బెండ్ అని అర్థమవుతుంది. ఒక క్లారిటీ వచ్చింది ఆద్యకి. ఇక అలా ఆలోచనలో ఉన్న ఆద్యాని కదిలిస్తూ వెళ్దామా అని అడుగుతుంది ఊర్వి. పద పద. వీళ్ళు వెళ్ళేసరికి ఇద్దరు కోపంగా చూపులతోనే చంపుకునే లెవెల్లో చూసుకుంటూ ఉన్నారు. ఇక చూపులాపి తినండి. కాసేపటికి తినేసి బయటికి వచ్చి ఆద్యని తన కారులో ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది ఊర్వి. అయినా ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డావు, చాలు అని రాజ్కి చెప్పి మనీతో రాజ్ తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలాగే ఊర్వి ఆయువులు కూడా ఆఫీస్కి వచ్చేశారు. అత్త, అది చేస్తా ఇది చేస్తానని బాగానే ప్రగల్భాలు పలికావు. నాకు మాత్రం మాయు దక్కకపోతే నీ ఇంట్లోనే ఉరి వేసుకుని చేస్తా అని బెడ్పై కూర్చుని ఏడుస్తూ ముక్కు చీదుతూ తన బాధ అంతా దేవయాని ముందు వెలగక్కుతూ ఉంది ఈష. అబ్బబ్బా, ఆలోచిస్తూ ఉన్నాను కదే, మధ్య మధ్యలో నీ గోల ఏంటి? నాది గోలలానే కనిపిస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఒకే రూమ్ లో ఉంటున్నారు. నా ఆయువుని నాకు కాకుండా చేస్తుంది ఆ ఊర్వి. పైగా ఆయువు ఏమో మొన్నొచ్చి దానికి నాకు ఎంగేజ్మెంట్ అని మీడియాకి తనని భారీగా పరిచయం చేస్తానని చెప్పాడు. అదే గాని జరిగితే ఇప్పటి వరకు నేనే ఆయువుకి కాబోయే వైఫ్ నని అనుకుంటున్న అందరూ అది నిజం కాదు అని తెలిసిపోతుంది. ఎలాగైనా ఎంగేజ్మెంట్ జరగకుండా చూడాలి అని అంటుంది ఈష. మరి దేవయాని ఏం చేస్తుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.